అగ్రజ, వేదవ్యాస మహర్షి విచ్చేస్తున్నారు. ప్రణామాలు మహర్షి. ఆయుష్మాన్ భవ పుత్రి గాంధారి. ఓ మహర్షి, ఈరోజు తమరి నోటి వెంట నేను 2 మాటలు వినాలని ఆరాటపడుతున్నాను. నా మనస్సును శాంతింపజేయండి మహర్షి. నీ మనసులో ధైర్యం వృద్ధి చెందేందుకు నేను ఏ ఉపాయమూ చెప్పలేను పుత్రా. నేనిప్పుడొక దుఃఖ సమాచారం తెలపాలని వచ్చాను. రాజమాత సత్యవతీదేవి తమ జీవనయాత్రను ముగించారు. మహర్షి, రాజమాత దేహం చాలించారా? అవును పుత్రా. పశుపక్ష్యాదులు అంధకారాన్ని చూసి భయపడుతుంటాయి. ఈ కారణంగా సంధ్య వాలగానే అవి కనులను మూసుకుంటాయి. ఇప్పుడు సమస్త ఆర్యావర్తంలోనూ మీ కురువంశంలోనూ భయానకమైన అంధకారం అలుముకోనుంది. మాతకు నేనే విన్నవించుకున్నాను. వారు ప్రాణాలు త్యజించేందుకు సమయం వచ్చిందని. రాజమాత కురుకుల వధువు కదా, కనుక ఈ అస్థికలను నేనిక్కడికి తీసుకువచ్చాను. దీనిని స్వీకరించు ధృతరాష్ట్ర. అలాగే అనేకుల అస్థికలను నీవు స్వీకరించవలసి ఉంటుంది. అయినా రాజమాత సత్యవతీదేవి సంపూర్ణ జీవితం అనుభవించారు. వారి అస్థికలను స్వీకరిస్తున్నప్పుడే నీ చేతులు కంపిస్తున్నాయి. ఇక వేలాది యువకుల మృత్యువును నీవు ఎలా భరించగలవు? మహర్షి, నా నూర్గురు పుత్రుల భవిష్యత్తేమిటి? ఈ యుద్ధంలో విజయం ఎవరిదవుతుంది? కురువంశ భవిష్యత్తు ఎలా ఉంటుంది? భవిష్యత్తు తెలుసుకోవాలనుంది మహర్షి. మనం వర్తమానంలోనే మన భవిష్యత్తును నిర్మించుకుంటాం పుత్రా. ఒకవేళ నీవు భవిష్యత్తును దర్శించదలుచుకుంటే నీ వర్తమానమేమిటో తెలుసుకో, దాన్ని అర్థం చేసుకో. భవిష్యత్తు ఏమిటో దానంతట అదే తెలుస్తుంది. ఒకవేళ నీకు ఈ యుద్ధాన్ని చూడాలని తాపత్రయముంటే వెంటనే నేను నీకు దివ్య దృష్టిని ప్రసాదించగలను. ఇక్కడే నీ అంతఃపురంలో ఉంటూ నీవు కురుక్షేత్ర దృశ్యాలన్నీ చూడగలవు. చూడలేను మహర్షి, చూడలేను. ఇప్పుడు నాలో అంతటి సాహసం లేదు. నేను మీ సంజయునికి ఈ దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను.